హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 44 వరకు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, కలిసి చదువుదాం. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మంచిది. చాలా విలువైనటువంటి సంగతులు ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. వాట్ ఈజ్ అవర్ ఫెయిత్ ఇన్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్? అంటే శోధన బాధల్లో మన విశ్వాసం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇక్కడ మనం ఈ ప్యాసేజ్ని ఏమంటారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఏమంటారు? హీరోస్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాస వీరుల జాబితా. అది ఏ జాబితా? విశ్వాస వీరుల జాబితా. 11వ అధ్యాయాన్ని మనం టైటిల్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అది ఏ జాబితా? విశ్వాస వీరుల జాబితా. సో మనము ఇక్కడ గమనించినట్లయితే 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎవరు జయించారు చెప్పండి విశ్వాసం ద్వారా రాజ్యాల్ని? అబ్రహాము, దావీదు అనేక రాజ్యాలను ఆయన జయించాడు. ఇంకా యెహోషువ నాయకత్వంలో వాళ్ళు చాలా రాజ్యాల్ని జయించారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనేటువంటి విషయాన్ని చెప్పా. మీకు గుర్తుందో లేదో? లోకాన్ని ఎలా జయించాలా? విశ్వాసము ద్వారా లోకాన్ని జయించాలి అనేటువంటి విషయాన్ని చూసాం. తర్వాత ఇంకా విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. నీతి కార్యాలు ఏంటి? విశ్వాసం ద్వారా నీతి కార్యాలు చెప్పండి. నీతి కార్యములు ఏం చేశారు దేవుని బిడ్డలు? విశ్వాసం ద్వారా. దేని ద్వారా? యేసేపు. అక్కడ బిగినింగ్ నుంచి వస్తే మనం రూతు విశ్వాసం ద్వారా నిలబడ్డది ఎవరు? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. విశ్వాసం ద్వారా ఆమె నీతి కార్యాన్ని జరిగించింది కదా. స్త్రీలు కూడా గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. తర్వాత అబ్రహాం. రైట్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ నీతి దేవుడిచ్చిన నీతి. ఈ నీతి ఎవరిచ్చిన నీతి? దేవుడిచ్చినటువంటి నీతి. కానీ కొంతమంది కమిట్మెంట్తో ఉన్నారు. పాత నిబంధన కాల ప్రజలు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నేను ఒకే చోట మరణం అవుతామని తన యొక్క అత్తగారితోటి అన్నది. ఎవరు ఆమె? రూతు కదా. రైట్. ఇంకా నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి అని ఉంది. వాగ్దానములను ఎవరు వాగ్దానాలు పొందుకున్న వాళ్ళు? అబ్రహాము. వాగ్దానాలు పొందుకుంది ఎవరు? అబ్రహాము. అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు. వాగ్దానాన్ని పొందుకున్నాడు, దేవుడు నెరవేర్చాడు కదా. అలాగే ఇస్సాకు
కూడా వాగ్దానం పొందుకున్నాడు. సంతానం అనేది దేవుడు ఇచ్చాడు. అట్లాగా అనేక మంది వాగ్దానాలు పొందుకున్నటువంటి వారు ఉన్నారు. యెహోషువ అన్నాడు, నిశ్చయముగా మీరు ఈ దేశాన్ని స్వాధీన పరుచుకుంటారు అని వాగ్దానం ఇచ్చాడు. ఆ ప్రకారం ఏం చేశారు? వాళ్ళు వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. సరే, తర్వాత సింహముల నోళ్ళు, ఎవరు సింహాల నోళ్ళు మూసింది? వెరీ గుడ్. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు ఏమైనాయి చెప్పండి? నోరు మూసుకోవటం అంటే అర్థం ఏంటంటే మౌనంగా ఉన్నాయి. దానియేలును తినలా. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు వాటికి ఈరోజు మీకు ఫాస్టింగ్ అన్నాడు. ఏమన్నాడు? ఈరోజు మీకు ఫాస్టింగు, రేపు ఫీస్టింగు. రేపు ఏంటి? ఫీస్టింగ్ అంటే గొప్ప విందు. ఈరోజేమో ఫాస్టింగ్. దానియేలు జోలి మీరు ఎవరు పోవద్దు. రేపు ఫీస్టింగు. దానియేలును ఎవరైతే చంపాలని చూశారో ఆ అధిపతులందరినీ వారి కుటుంబాలతో సహా, పిల్లలతో సహా ఏం చేశారు? సింహాల బోన్లో వేశారు. వారు గృహ అడుక్కి రాకమునిపే సింహాలంట వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను అనేటువంటి మాట ఉంది. సింహాల నోళ్ళు మూశారు. ఇంకా ఎవరు సింహాల నోళ్ళు మూసింది? సంసోను సింహం మీద విశ్వాసంతో దాన్ని పోరాడి గెలిచాడు కదా, విశ్వాసంతో. ఇంకా ఎవరు? దావీదు సింహంతో పోరాడాడు. దేన్ని బట్టి? జీవము గల దేవుని నామాన్ని బట్టి విశ్వాసంతో దాని మీద పోరాడాడు. తర్వాత ఇంకా సింహాల నోళ్ళు మూసిరి. అగ్నిబలాలను ఎవరు చల్లార్చింది? వెరీ గుడ్. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విశ్వాసాన్ని బట్టి మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుంచి కాపాడగల సమర్థుడు అని చెప్పాడు. ఒకవేళ కాపాడకపోయినా సరే, రాజా నీ బొమ్మకు మాత్రం మొక్కవు, ఈ అగ్నిజ్వాలల్లో కాలిపోవటానికైనా సిద్ధమే, కానీ మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోము. అగ్నిబలమును ఏం చేశారు? చల్లార్చిరి. ఖడ్గదారను తప్పించుకొనిరి. ఖడ్గము నుంచి తప్పించుకున్నారు. వీళ్ళెవరు? వాళ్ళ మీద కత్తి వేలాడుతూ ఉంది. యూదులందరినీ చంపేసేయండి, సర్వనాశనం చేసేయండి అని ఒక తాకీదు రాయించబడింది. ఒక జీవో వచ్చింది. ఎవరి ద్వారా? హామాను అనేటువంటి ఒక దుష్టుడి ద్వారా. ఎస్తేరు గ్రంథంలో వాళ్ళ మీద కత్తి వేలాడుతూ ఉంది. ఏ క్షణానైనా యూదులు జాతే సంహరించబడతారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? తన యూదుల్ని దేవుడు కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి ఏం చేశారండి? వాళ్ళు ఖడ్గదారను తప్పించుకుని బలహీనులుగా ఉండి ఏం చేయబడ్డారు? బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. యెహోషాపాతుతో అంటాడు, రాజా, యెహోషాపాతు రాజా, ఈ యొక్క యుద్ధములో నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, యెహోవానే మీకు విజయాన్ని ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారమే దేవుడు శత్రువులను సంహరించి వీరికి విజయాన్ని ఇచ్చాడు. యెహోషాపాతు అంటాడు, మాకేం బలం సాలదయ్యా, మాకేమి బలము, మేము జయించలేం, మా వల్ల కాదు. వాళ్ళ సైన్యంతో పోల్చుకుంటే మా సైన్యం చాలా చిన్నది, మేము పోరాడలేము, గెలవలేము, విజయాన్ని సాధించలేము, నీవే మాకు అండ, నీవే మాకు కోట అన్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి వాళ్ళకు విజయాన్ని ఇచ్చాడు. బెరాకా లోయలో ఏం చేశారు వాళ్ళు? బెరాకా లోయలో ఆ శత్రు సైన్యం అంతా సంహరించబడింది. వాళ్ళ యొక్క వస్త్రాల మీద ఉన్నటువంటి నగలు, ఆయుధాలు, వీటన్నిటిని కూడా దోచుకున్నారు. దోపుడు సొమ్ము అంటారు దాన్ని. ఏమంటారు? దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటంటే బలవంతంగా దోచుకోవటం అని కాదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికుల్ని, శత్రువులు ఓడించినప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నింటిని కూడా వీళ్ళు తీసుకుంటారు. అక్కడ దేవుణ్ణి స్తుతించారు. ఆ లోయకి ఏమని పేరు పెట్టారంటే బెరాకా లోయ. బెరాకా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. బెరాకా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. తర్వాత స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఎవరి స్త్రీలు? మృతులైన తమ వారిని మనలా పొందిరి. ఎవరి స్త్రీలు? మార్తా మరియలు. తన సహోదరుడైన లాజరు చనిపోతే ప్రభువారు వచ్చిన తర్వాత, ప్రభువా నీవు ఎక్కడుంటే నా సహోదరుడు
చావకుండానని ఎవరన్నారు? మార్తమ్మ అన్నది. మరియమ్మ ఏమన్నదంటే, అయినను దేవుడు నిన్ను ఏమడిగినా కూడా ఇప్పుడు నీకు అనుగ్రహిస్తాడు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఆమె అయితే, నీవు ఇక్కడుంటే ప్రభువా నా సహోదరుడు చావకుండానని మార్తమ్మ అంటది. మరియమ్మకి గొప్ప విశ్వాసం ఉంది. అప్పుడు యేసయ్య అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు, నేనే లేపుతా అని చెప్పేసి లాజరు అని పిలవగానే సమాధిలో నుంచి వాళ్ళు బయటికి రావటం అనేది, లాజరు బయటికి రావటం అనేది జరిగింది. స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి లిస్ట్ ఏంటంటే, పొందుకున్న వాళ్ళ లిస్టు చూసాం. ఎవరు లిస్టు చూసాం? విశ్వాసాన్ని బట్టి పొందుకున్నారు, రాజ్యాలను జయించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహాల నోళ్ళు మోయించారు, అగ్నిబలాన్ని చల్లార్చారు. వీళ్ళందరూ పొందుకున్న వాళ్ళు. అయితే ఇక్కడ ఇంకో లిస్ట్ ఉంది, విశ్వాసాన్ని బట్టి పోగొట్టుకున్న వాళ్ళు. విశ్వాసాన్ని బట్టి పోగొట్టుకున్న వాళ్ళ లిస్ట్ ఉంది. అసలు బైబిల్ చరిత్రలంతట్లో మనం గమనిస్తే విశ్వాసాన్ని బట్టి పొందుకున్న వాళ్ళ కన్నా పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ. ఇది వినటానికి బాగలేదు కదా ఈ మాట. విశ్వాసాన్ని బట్టి పొందుకున్న వాళ్ళ కంటే పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు పొందుకున్నాడా, పోగొట్టుకున్నాడా? చెప్పండి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పొందుకున్నాడా, పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది ఏంటంటే, విశ్వాసాన్ని బట్టి మనం పోగొట్టుకోవటానికైనా ఇష్టపడాలి. అది ఏదైనా నువ్వు పోగొట్టుకో, పరలోకంలో దానికంటే రెట్టింపు నువ్వు సంపాదించుకుంటావు. కానీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు అనుకో, రెండు కోల్పోతావు. ఈ లోకంలో కోల్పోతావు, పరలోకాన్ని కూడా కోల్పోతావు. అక్కడ ఏమనుందంటే, అందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక ఏం పెట్టబడిరండి? యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును. ఈ లిస్టు చెప్పండి, ఎవరెవరు చెప్పండి ఈ లిస్టు. మరికొందరు తిరస్కారాన్ని ఎదుర్కొన్నారంట, కొరడా దెబ్బలు ఎదుర్కొన్నారు, మరి బంధకములను, ఖైదును అనుభవించారు. ఎవరిళ్ళు? అది రాస్తుంది పౌలే. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరు? పౌలు వేరే వాళ్ళ గురించి రాస్తూ ఉన్నాడు. ఎవరు ఈ బ్యాచ్? ఎవరి బ్యాచ్? యేసు ప్రభువు యొక్క శిష్యులు పౌలు గారి తరమే కదా వాళ్ళది కూడా. నేను చెబుతుంది గతం అని చెప్పాను కదా, అందుకే వినాలా, వినకుండా వెంటనే మాట్లాడకూడదు. చెప్పండి. పాత నిబంధన భక్తులు ఎవరు తిరస్కారాలు ఎదుర్కొంది, కొరడా దెబ్బలు ఎదుర్కొంది, ఇంకా తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. బైబిల్ తెలిస్తే మీకు విషయాలు అర్థమవుతాయి. ఇర్మియాని దేశపై ఏడబడేశారు తెలుసా? చెరసాల్లో వేశారు. ఇర్మియాని ఏడేశారండి? చెరసాల్లో వేశారు. కొన్ని రోజులైతే, కొన్ని నెలల పాటు నీళ్లు లేని బావిలో పడేశారు. ఎవరిని? ఇర్మియాని. మోకాళ్ళ లోతు బురద, ఆ బావిలో నీళ్ళు లేని బావి, మోకాళ్ళ లోతు బురద. ఒక రొట్టె ముక్క ఆ బావిలో అట్ట ఇసిరేసేవాళ్ళు. పాపం ఆ బురదలో ఎట్ట కూర్చున్నాడో తెలియదు, ఎట్ట తిన్నాడో తెలియదు. 1, 2 వచ్చినా కూడా ఆ బురదలోనే. ఎంత శ్రమ అనిపించినాడు. ఎవరండి? ఇర్మియా. అందుకే ఆయన్ని విలపించు ప్రవక్త అంటారు. ఏమంటారు? విలపించే ప్రవక్త. స్వజనుల రక్షణ కొరకు వారి పాపంలో బ్రతుకుతూ ఉంటే, తిరగండి అయ్యా, దేవుని వైపు తిరగండి, లేదంటే భయంకరమైన శ్రమ మీ మీదకి రాబోతుంది, దేవుడు శత్రువులకు మిమ్మల్ని అప్పజెప్పబోతున్నారు, నెబుకద్నెజరుకు మిమ్మల్ని అప్పజెబుతాడు అని ఏడ్చాడు. పాపం ఆయన ఒక్కడు కూడా ఆయన మాట. ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఏంటో తెలుసా? ఇర్మియా, నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు వినరు. వినని కాడికి చెప్పటం ఎందుకు ప్రభువా? ఎందుకంటే
వాళ్ళు రేపు నా మీద నింద మోపకూడదు. నువ్వు చెబితే మేము మారేవాళ్ళం కదయ్యా అని నా మీద నింద మోపకూడదు, నీ మీద కూడా నింద మోపకూడదు. ఇర్మియా నువ్వు ఎందుకు మాకు చెప్పలా, చెబితే మేము మారేవాళ్ళం కదా, నింద మోపకూడదు. అందుకు నువ్వు పోయి వాళ్ళకి చెప్పు. ఇర్మియా ప్రవక్తకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ మినిస్ట్రీ. ఫెయిల్యూర్ మినిస్ట్రీ అంటే విఫలమైనటువంటి పరిచర్య. సఫలమైన పరిచర్య ఇవ్వాల ఇర్మియాకి. తర్వాత ఇంకా ఎవరు, ఒక ఆయన్ని బలిపీఠం దగ్గరే చంపారు తెలుసా, పాత నిబంధన ప్రవక్త బలిపీఠం దగ్గరే చంపారు. జకరియా ప్రవక్తని బలిపీఠం దగ్గరే చంపేశారు. ఇట్లాగా పంపించినటువంటి దైవ సేవకుల్ని, పంపించిన ప్రవక్తలను ఏం చేశారంటే సొంత ప్రజలే వెనక ఏం చేశారండి, చంపేశారు. కాబట్టి దేన్ని బట్టి వాళ్ళు అంత శ్రమను అనుభవించారు. హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి ఎవరు తెలుసా బైబిల్ గ్రంథంలో, చెప్పండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి చెప్పండి, ఏబేలు. ఎవరండి? ఏబేలు. విశ్వాసాన్ని బట్టి ఏబేలు ఏమైపోయాడు, మరణము పొందాడు. అర్థమవుతా ఉంది. కయ్యేను అన్న పడి ఏబేలు మీద పడి ఏం చేశాడు, చంపేశాడు. అర్థమవుతా ఉందా మీకు? కాబట్టి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి. ఎవరు రంపాలతో కొయ్యబడ్డది మాస్టర్ గారు? యెషయా ప్రవక్త. అవును, యెషయా ప్రవక్త బహుధనవంతుడు ఆయన. దేవుడు ఆయన్ని సేవకు పిలుచుకున్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే వినట్లా వాళ్ళు. మారండయ్య అంటే వినట్లా. చివరికి ఏం చేశారో తెలుసా, రెండు తాటి దూలాల మధ్యలో క్రీమ్ బిస్కెట్ల మధ్యలో క్రీమ్ కనుక పెట్టినట్టు ఆయన పెట్టి రంపంతో కోసి చంపారు. మరి ఎందుకు చచ్చిపోయాడు ఆయన? ఎందుకు చచ్చిపోయాడు? ఆస్తి అయినా కోల్పోతా కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోను అని సిద్ధపరచుకున్నాడు. శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. జకరియా ప్రవక్తను అట్లాగే చంపారు. తర్వాత గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమ పెట్టబడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గృహల్లోనూ, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అంటే మారు వేషాల్లో సంచరించారు. అర్థమవుతా ఉందా? ఎందుకు అంటే అక్కడ ఒక మాట ఉంది, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎంత మంచి మాట అండి అది. వాళ్ళు ఈ లోకంలో డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారంట. ఎలా ఫీల్ అయ్యారు? ఈ లోకంతో మనం ఎమడలేం, ఈ లోకంతో కలిసి ఉండలేం, ఈ లోకంతో రాజీ పడలేమని వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారంట. మరి మనకు చాలా కంఫర్ట్ కదా లోకం మనకు చాలా కంఫర్ట్ అన్నమాట. ప్రార్థన అంటే అన్కంఫర్ట్, ప్రార్థన అంటే అనీజీగా ఉంటుంది, వాక్యం అంటే అనీజీగా ఉంటుంది. టీవీలో సీరియల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది అయిపోతేనే కానీ చర్చికి రాలేము మనం. వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా అది. అర్థమవుతా ఉందా? ఈ లోకము వాళ్ళకి యోగ్యమైనది, మనకి ఈ లోకం చాలా యోగ్యమైంది. అందుకే మన జీవితాలు అలా ఉన్నాయి, ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నాయి. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం. లోకంతో జీవించటం, లోకంతో స్నేహం చేయటం, లోకానుసారంగా మాట్లాడటం, లోకానుసారంగా ప్రవర్తించటం మనకి చాలా కంఫర్టు. అందుకే మనకే శ్రమలు ఉండవు. ఎందుకు మనకే శ్రమలు ఎందుకు ఉండవు తెలుసా ప్రియులారా? లోకంతో రాజీ పడిపోతే మనకి శ్రమలు ఏడుంటాయి? లోకాన్ని ఎదిరిస్తే కదా శ్రమలు ఉండటానికి. చచ్చిపోయిన చేప ప్రవాహంతో ఏమైపోద్ది? కొట్టుకొని పోద్ది. ఇక దానికి ఇబ్బంది ఏముంది? లోకంతో రాజీ పడ్డాడికి ఏ శ్రమ ఉండదు. ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు 200 లంచం ఇస్తే పని అయిపోద్ది. ఇక 200 300 ఇచ్చిన తర్వాత ఇక్కడేమి డిస్కంఫర్ట్ ఉంటుంది? అంత కంఫర్టబుల్గానే కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మరీ పని చేసి పెడతాడు. నేను ఈయనండి ప్రభువుని నమ్ముకున్నాను అంటే కదా అక్కడ ఒత్తిడి ఎదురయ్యేది. అవునా కదా?
లోకము వాళ్ళకి అంత సౌకర్యవంతంగా లేదంట. అందుకే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అడవుల పాలైపోయారు. ఏమైపోయారు? ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అడవుల పాలైపోయారు. నలుగురితో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలో మాట కలపకపోతే అప్పుడు అసౌకర్యం ఫీల్ అవుద్ది, అప్పుడు అసౌకర్యం మొదలవుద్ది. వాళ్ళ మాటలో మాట కలిపితే వాళ్ళ బూతు మాటలో మనం కూడా బూతు మాట కలిపి, వాళ్ళ లోకానుసారమైన మాటల్లో మన మాటలు కూడా కలిపి, వాళ్ళు ఒకటంటే మనం నాలుగంటే ఇంక అక్కడంతా సౌకర్యవంతంగా ఏముంది చెప్పండి? ఇక సౌకర్యవంతమేగా అక్కడ. ఇక ఏముంది ఆడ? ఒత్తిడి ఏముంది అసలు ఆడ? వాళ్ళకు మాత్రం ఈ లోకం యోగ్యమైంది. ప్రాణాలైనా విడిచిపెడతాం కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టం. బజార్లోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన తీరు ఎలాగుంది ఒకసారి ఆలోచించుకో. లోకంతో కలిసిపోతున్నావా? బాగా లోకంతో రాజీ పడిపోతున్నావా? మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళు వెళ్ళండి అని చెబుతున్నావా? వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు చేసేటువంటి విగ్రహారాధనలు ఏకీభవిస్తూ ఉన్నావా? చెప్పండి. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏందో ఒకసారి చూడండి. ఆ మెయితి అనేటువంటి ఆ తెగ ఆ కుక్కీ జాతి గూడెల మీద పడి ఇల్లు తగలబెడతా ఉన్నారు. పాపం ఆ కుటుంబం అడవుల్లోకి పారిపోయింది. తెల్లవారుజామున ఏమో పోలీసులు పోయి మీకేమీ ఇబ్బంది కలగకుండా మేము చూస్తామని నమ్మకంగా తీసుకొచ్చారు. తండ్రి కొడుకు, తండ్రికి ఒక భార్య, కొడుకు ఒక భార్య, ఇంకొక ఆమె ఎవరో ఉందంట. మీ 5గురికి మేము రక్షణ కల్పిస్తామని పోలీసులు తీసుకొచ్చి భద్రంగా ఈ మైతి తెగ చేతుల్లోకి వాళ్ళని వదిలిపెట్టారు. ఎంత భయంకరంగా హింసించారో తెలుసా వాళ్ళని. ఆడవాళ్ళని కూడా లేకుండా మీరు ప్రాణాలు దక్కించుకోవాలంటే మీ బట్టలు ఊడదీయాల, మీ బట్టలు ఊడదీయాల. పాపం వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవటం కోసం ఆడవాళ్ళు పాపం ఆ 3 బట్టలు ఊడదీశారు. వాళ్ళ మీద అఘాయిత్యం చేయబోతుంటే కొడుకు అడ్డం పడితే కొడుకును తండ్రిని అక్కడే చంపేశారు. వాళ్ళని ఊరేగించి సామూహికంగా అత్యాచారం చేసి వదిలేశారు. పాపం అట్లాగనే వాళ్ళు వివస్త్రులుగానే గాయాల పాలైపోయి వేరే కొండ ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నారు. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పుడు భారతదేశం అంతా స్పందించింది. ఏంది మన భారతదేశంలో, భారత మాత అని పిలుచుకునేటువంటి భారతదేశంలో, స్త్రీకి మేము అత్యంత విలువ గౌరవిస్తామన్నటువంటి భారతదేశంలో ఇలాంటి అకృత్యాలేంటి, ఇలాంటి అఘాయిత్యాలేంటి? అప్పుడు దాదాపు 78 రోజులు మాట్లాడినటువంటి ప్రధాని సుప్రీంకోర్టుకు తెలిసింది ఆ సంగతి. వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? వీళ్ళకి తెలుసు. ఏమంటే ఒక సుప్రీంకోర్టుకు తెలిసిన తర్వాత ఒక ప్రధానికి తెలుసుద్దా? వాళ్ళకు ముందే తెలుసు, మౌనంగా ఉన్నారు. సుప్రీంకోర్టు అప్పుడు మొట్టికాయలు వేసింది. ఏంది అఘాయిత్యం? మణిపూర్ రాష్ట్రం తగలబడిపోతూ ఉంటే ఈ రకంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు పట్టించుకోరు? మీరు యాక్షన్ తీసుకుంటారా? మమ్మల్ని రంగంలో దిగమంటారా? వీళ్ళు పడుతున్నటువంటి శ్రమలు, ఎంత శ్రమలు పడుతున్నా, చర్చిలు తగలబెడుతున్నా, ఇళ్లను నాశనం చేసిన, రోడ్ల మీదకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంత శ్రమలకు వాళ్ళు నిలిచారు. దేవుడు ఒక గొప్ప కార్యం చేయటానికి మరి సమయం మొదలుపెట్టాడు అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం యావత్తు కూడా ఈ స్త్రీల మీద జరిగినటువంటి అఘాయిత్యం చూసి ఏం ప్రధాని, ఏమి గవర్నమెంట్ అని ఇప్పుడు తిట్టడం మొదలు పెడతా ఉన్నారు. హిందువులు కూడా, ప్రతి ఒక్కళ్ళు మానవత్వం ఉంటుంది కదా, హిందువులు కూడా ఇప్పుడు తిట్టడం మొదలు పెడుతున్నారు. ఇదేమి పద్ధతి, ఇదేమి పరిపాలన అని. ఇప్పుడు ఏమైనా ఒక చలనం వచ్చుద్దేమో చూడాలా. పిల్లరా, మన ప్రార్థనలో మన క్రైస్తవుల్ని మనం దక్కించుకుంటాం. అర్థమవుతా ఉందా? కాబట్టి మన జీవితాల్లో విశ్వాస విషయంలో ఎలాగుంటా ఉన్నాం చూడండి. ఏమంటాడు 39వ వచనంలో, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను ఏంటంట, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చాలా విస్తృతమైనటువంటి మాట ఇది, మనకు సమయం చాలదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఏంటంటే వీళ్ళు ఎన్ని శ్రమలు పడి వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకొని ఇది నాన్న పరదైస్లో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు?
పరదైసులో ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళు ఇన్ని శ్రమలు పడ్డా మనము లేకపోతే వాళ్ళకి సంపూర్ణత లేదంట. అంటే అర్థమేంటి? పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా శరీరమందు నేను కూడా అనుభవిస్తున్నాను అంటాడు. అంటే అర్థమేంటి? విశ్వాసం కోసం శ్రమ పొందటం, విశ్వాసం కోసం నిలబడటం. మనకన్నా శ్రమలు లేవు. ఎందుకు లేవు? అదే చెప్పా. ఈ లోకం మనకు చాలా కంఫర్టు. ఈ లోకంతో ఈజీగా మనం అట్నే కలిసిపోతాం. అందుకే మనకే శ్రమలు లేవు. కానీ మణిపూర్ ప్రజలకు ఎందుకు శ్రమలు అనిపిస్తూ ఉన్నారు? వాళ్ళు ఈ లోకంతో రాజీ పట్టలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమ పడుతున్నారు. క్రీస్తు నిమిత్తం నువ్వు శ్రమ అనుభవించడానికి ఇష్టపడితే నువ్వు కలిస్తేనే సంపూర్ణత వస్తుంది. వాళ్ళకి కలిస్తేనే. ఏమన్నాడు పౌలు? క్రీస్తు పడిన పాటల్లో ఆయన ఎన్ని శ్రమలైతే పడ్డాడో యేసుప్రభు వారు, ఆ కొదువైన వాటిని నేనేం చేస్తున్నా? నా శరీరమందు నేను అనుభవిస్తున్నా. ఎంత గొప్ప మాట చెప్పాడు. అంటే పౌలు అన్ని శ్రమలు అనుభవించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట ఆయన. ఎవరు? పౌలు గారు. కొన్నిసార్లు ఉపవాసాలతో ఉన్నాడు, ఉపవాసంతో. కొన్నిసార్లు ఆకలితో ఉన్నాడు. ఉపవాసంతో ఉండటం వేరు, ఆకలితో ఉండటం వేరు. ఉపవాసం అంటే ఉండాలనుకొని ఉండటం. కొన్నిసార్లు తినటానికి లేక ఉండటం. కొన్నిసార్లు వస్త్రహీనుడిగా ఉన్నాడంట ఆయన. ఎట్లా ఉన్నాడు? ఒకే అంగి 4-5 రోజులు వేసుకున్నాడు. ఆ వాగు పక్క దగ్గర పోయి ఉతుక్కొని ఆ దారిన దాకా పాపం అట్లానే దిగంబరిగా ఉన్నాడు. సముద్రంలో ఓడబద్దలైపోయి ముమ్మారు 2 సార్లు ఆయన సముద్రంలోనే కొన్ని పగళ్ళు రాత్రులు గడిపాడు. మరి ఎట్లా గడిపాడో నాకైతే తెలియదు. నిజంగా ఆయన అన్నాడు అంటే ఆ మాట చాలా అర్థం ఉంది. యేసుప్రభు వారు పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరం ముందు అనుభవిస్తున్నానని ఆయన అన్నాడు అంటే దాంట్లో చాలా అర్థం ఉంది. తోటి యూదుల వలన, రోమీయుల వలన ఎన్నో శ్రమలు ఆయన భరించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? పౌలు గారేమో క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరం ముందు భరిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? పౌలు గారు పడిన పాటలలో కొదువైన వాటిని మనం కూడా అనుభవించకపోతే పరలోక రాజ్యంలో నీకే బహుమానం కూడా దక్కదు. ఒకటే వాస్తవం ఏంటంటే క్రీస్తు నిమిత్తం విశ్వాసంతో బతకాలి అంటే రాజీ లేనటువంటి బతకాలి. ఏ బ్రతుకు బతకాలా? రాజీ పడ్డావు అంటే నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయినట్టు. చాలామంది విశ్వాసంలో కూడా రాలేదు. ఇంకా చర్చికి అయితే వస్తున్నారు కానీ పూర్తిగా విశ్వాసంలోకి అయితే రాలా. మీరే పోతున్నారు. దేవుణ్ణి కాదని, విశ్వాస జీవితాన్ని కాదని ఎవరు పోతున్నారంటే నరకానికి. నా కోరిక అయితే ఏ ఒక్కళ్ళు కూడా ఈ సంఘంలో ఎక్కడికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదు. సాధ్యమైనంత మందిని నాతో పాటు పరలోకం తీసుకోవాలనేది నా కోరిక. కానీ వాస్తవం ఏంది? ఉన్న పొలాన యేసుప్రభు వారు వస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు 90% మంది పరలోకానికి పోరు. నేను పంపట్ల, మీరే పోతున్నారు. దానికి ఎవరేం చేస్తారు? దానికి నేను బాధ్యుణ్ణి కాదు. విశ్వాసం కోసం పోరాడాలి. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? తోటి క్రైస్తవులు మణిపూర్ రాష్ట్రంలో అన్ని అఘాయిత్యాలు. ఆ మణిపూర్ ముఖ్యమంత్రి మెయితీ తెగకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. మెయితీ తెగ దాడులు చేస్తూ ఉంది కూడా మెయితీ వాళ్ళే. వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఏందయ్యా మీ రాష్ట్రంలో ఇంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి అంటే ఇలాంటి 100 జరిగినాయి అంటున్నాడంట ఆయన. ఏమంటున్నాడు? ఇలాంటి 100 జరిగినాయి అంటున్నాడు. ఆయనకు తెలిసే 100 జరిగితే ఇంకా తెలియకుండా జరిగినాయి అన్నీ ఇట్లాంటివి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మణిపూర్ రాష్ట్రంలో ఉన్నాయి. నువ్వు గనక ఉదాసీనంగా ఉంటే రేపు మన రాష్ట్రానికి కూడా ఇలాంటి పరిస్థితి దాపురించదని చెప్పటానికి ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేలుకో, జీవితాన్ని సరిచేసుకో, భారంతో ప్రార్థన చెయ్యి. అప్పుడు మణిపూర్ రాష్ట్రం బాగుపడుద్ది, మన ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడుద్ది.